హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. టుడే మన మ్యాథ్స్ ట్రిక్ ఏంటంటే క్యూబ్ రూట్స్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబ్ రూట్స్కి మనం ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుందో టుడే మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఎండింగ్ నెంబర్ని బేస్ చేసుకొని ఆన్సర్లో లాస్ట్ డిజిట్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలో ఫస్ట్ తెలుసుకోవాలి. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎండింగ్ నెంబర్ మనకి ఇచ్చినటువంటి గివెన్ ప్రాబ్లంలో ఎండింగ్ నెంబర్ 0 కానీ 1, 5, 6, 4, 9 ఈ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ ఉన్నట్లయితే దానికి ఆన్సర్లో కూడా సేమ్ నెంబర్ వస్తుంది. అంటే ఎండింగ్లో ఈ డిజిట్లో ఈ నెంబర్స్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో మనకి వచ్చేటువంటి ఆన్సర్లో కూడా ఎండింగ్లో అదే నెంబర్ వస్తుంది. అది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే 0, 1, 5, 6, 4, 9. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ చూసినట్లయితే 2 ఎండింగ్లో 2 వస్తేనేమో ఆన్సర్లో మనకి 8 వస్తుంది. అదే ఒకవేళ ఎండింగ్లో 8 వస్తేనేమో ఆన్సర్లో మనకి 2 వస్తుంది ఎండింగ్లో. అండ్ 3 వస్తేనేమో 7 వస్తుంది, 7 ఉంటేనేమో 3 వస్తుంది. ఈ విధంగా మనకి ఎండింగ్ నెంబర్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాంతో మనకి హాఫ్ పార్ట్ మనకి వచ్చేసినట్లే. నెక్స్ట్ ఏంటంటే మనకి మినిమం 10 క్యూబ్స్ అనేవి తెలిసి ఉండాలి. మినిమం 10 క్యూబ్స్ అనేవి తెలిసి ఉన్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఫస్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే క్యూబ్ రూట్ ఆఫ్ 140,608 అనేటువంటి ప్రాబ్లం ఇచ్చాడు. ఎండింగ్ నెంబర్ ఏముందో ఫస్ట్ చూసుకోవాలి. ఎండింగ్ నెంబర్ 8 ఉంది. మనం అనుకున్నట్లుగానే 8 ఉంటే మనకి 2 ఆన్సర్ వస్తుంది. 8కి క్వైట్ ఆపోజిట్లో ఉన్నది 2 కాబట్టి 8 మనకి ప్రాబ్లంలో ఉంటే ఎండింగ్లో ఆన్సర్లో మనకి ఎండింగ్లో 2 ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఆన్సర్లో ఎండింగ్లో 2 వస్తుంది. ఈ 2 అనమాట. ఇంతటితో మనకి హాఫ్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. క్యూబ్ రూట్ కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ని మనం తీసేయాలి, రిమూవ్ చేయాలి. అప్పుడు మనకి రిమైనింగ్ మిగిలింది ఏంటంటే 140 అనేటువంటి నెంబర్ మిగిలింది. 140 అనే నెంబర్ దేనికి నియరెస్ట్ క్యూబ్ వాల్యూ అని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నేను రాశాను ఒక 10 క్యూబ్స్. దీంట్లో మనకి నియరెస్ట్ 140 దేనికి దగ్గరగా ఉందంటే మనకి 5 క్యూబ్ అంటేనేమో 125 అండ్ 6 క్యూబ్ అంటేనేమో 216 కాబట్టి దేనికి అంటే 140 కంటే బిలో ఉన్నటువంటిది లేదా 140 ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి క్యూబ్ రూట్ ఏంటి అంటే మనకి బిలో ఉన్నది 125 కాబట్టి మనకి ఆన్సర్ ఇక్కడ 52 వస్తుంది, 5 వస్తుంది. దెన్ మనకి ఆన్సర్ 52 అవుతుంది. ఇది మనకి 52 యొక్క క్యూబ్ వాల్యూ ఏంటంటే 140,608 అనమాట. నెక్స్ట్ మనకి 474,552 అనేటువంటి నెంబర్ ఇచ్చారు. ఎండింగ్లో 2 ఉంది కాబట్టి 2 ఉంటే మనం అనుకున్నాం 2 ఉంటే 8 ఉంటే 2 కాబట్టి 2 ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఎండింగ్లో మనకి 8 వస్తుంది. దెన్ అగైన్ ఇక్కడ 3 నెంబర్స్ని క్యాన్సిల్ చేయాలి. చేసినట్లయితే రిమైనింగ్ మనకి 474 అనేది దేనికి నియర్గా ఉన్నటువంటి క్యూబ్ వాల్యూ అంటే మనకి 8 క్యూబ్ అంటేనేమో 512 అండ్ 7 క్యూబ్ అంటేనేమో 343 కాబట్టి 474 కంటే బిలో ఉన్నటువంటి క్యూబ్ని తీసుకోవాలి. దేనికి క్యూబ్ అంటే ఇది 7 క్యూబ్కి నియరెస్ట్గా ఉంది. నియరెస్ట్ కంటే మనకి మనం దానికంటే బిలో నెంబర్ ఏముందో చూసుకోవాలి. ఎగ్జాక్ట్ నెంబర్ లేనప్పుడు బిలో నెంబర్ ఏముందో దాన్ని తీసుకొని మనం దాని క్యూబ్ వాల్యూ నెంబర్ వేసుకోవాలి. 78 అంటే 78 అనమాట దీని నెంబర్. నెక్స్ట్ ఎండింగ్ విత్ 4 ఉంది. ఎండింగ్ విత్ 4 ఉంటే మనకి 4కి 4 వస్తుంది అనుకున్నాం కాబట్టి ఎండింగ్లో మన ఆన్సర్ ఎండింగ్లో 4 ఉంటుంది. అగైన్ హియర్ 3 నెంబర్స్ని క్యాన్సిల్ చేయాలి. మనకి 830 అనే నెంబర్ ఉంది. 830 కంటే బిలో లేదా ఎగ్జాక్ట్గా 830 క్యూబ్ వాల్యూ ఏమన్నా ఉందేమో చూసుకున్నట్లయితే మనకి 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000 అవుతుంది. అంటే 830 కంటే ఎబవ్ అవుతుంది కాబట్టి 10 క్యూబ్ తీసుకోకుండా మనం 9 క్యూబ్ని తీసుకోవాలి. 9 క్యూబ్ ఎంత అంటే 729 కాబట్టి 9 క్యూబ్ కాబట్టి 994 అవుతుంది ఆన్సర్. అండ్ అగైన్ హియర్ ఎండింగ్లో 3 ఉంది. ఎండింగ్లో 3 ఉన్నప్పుడు 7 వస్తుందని చెప్పాను. 3కి 7, 7కి 3 కాబట్టి మనకి ఎండింగ్ నెంబర్ విషయానికి వస్తే 7. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా
3 డిజిట్స్ని మనం రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ మిగిలిన నెంబర్ ఏంటంటే 300 కంటే బిలో క్యూబ్ వాల్యూ దేనికి ఉంది అంటే మనకి 6కి ఉంది. 6 క్యూబ్ ఈక్వల్ టు 216 అండ్ 7 క్యూబ్ అంటేనేమో 343 కాబట్టి మనం 6 క్యూబ్ అని తీసుకుంటే 216 కాబట్టి 6 అనే నెంబర్ని తీసుకుంటే సరిపోతుంది, అంటే 67. ఈ విధంగా మనం క్యూబ్ రూట్స్ని ఈజీగా వితిన్ మనకి 5 సెకండ్స్లోనే ఆన్సర్ అనేది చెప్పవచ్చు. దీన్ని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం వితౌట్ పెన్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడానికి పాసిబిలిటీ ఈజీగా ఉంటుందన్నమాట ఈ టెక్నిక్ ద్వారా. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.